భవనము రజక ఆత్మభవనముగా కాకుండా తెలంగాణ తల్లి వీరనారి చాకలి ఐలమ్మ భవనంగా మార్చవలసిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఉన్నదని మరి ఈ యొక్క గన్ పార్క్ యాత్ర సందర్భంగా చాపర్తి కుమార్ గాడ్గే రజక రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులుగా నేను కూడా ఈ ఉద్యమంలో భాగస్వామ్యం అయినాను. అందరికీ ఉద్యమం వందనాలు. ఈరోజు తెలంగాణ గన్ పార్క్ వద్ద ఐలమ్మ తెలంగాణ తల్లి వీరనారి చిట్యాల చాకలి ఐలమ్మ గారి యొక్క కుటుంబ రక్త బంధువులు అందరూ మరి ఐలమ్మ కుటుంబానికి ఈ ప్రభుత్వం హామీ ఇచ్చింది, గుర్తించింది, కానీ ఆ కుటుంబానికి న్యాయం చేస్తలేదనే సందర్భంలో ఈరోజు అసెంబ్లీ ముట్టడి చేస్తున్న సందర్భంలో గన్ పార్క్ కాడ అరెస్ట్ చేయడం జరిగినది. మరి ఐలమ్మ కుటుంబము ఇవాళ ఇంకా రోడ్ల మీదకి వచ్చి మాకు ప్రభుత్వం ఆదుకోవాలంటుందంటే గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో రవీంద్ర భారతిలో ఐలమ్మ కుటుంబాన్ని ఆదుకుంటామని, ఐలమ్మ కుటుంబానికి సంబంధించిన అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు ఇస్తామని వేదిక మీద చెప్పడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి ఈ వేదిక ద్వారా ఒకటే డిమాండ్ చేస్తున్నా, మీ మాట మీద మీరు కట్టుబడి ఐలమ్మ కుటుంబాన్ని ఆర్థికంగా, సామాజికంగా, ఉద్యోగపరంగా ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది. అదే రకంగా తెలంగాణ తల్లి వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహాన్ని హైదరాబాద్ నడిబొడ్డు ట్యాంక్ బండి మీద ఏర్పాటు చేయాలి. అదే రకంగా పాలకుర్తి గడ్డ పోరాటాల ఐలమ్మ గడ్డ మీద మరి ఐలమ్మ స్మృతి భవనము ఏర్పాటు చేసి ఒక పార్కులాగా, సందర్శ యాత్రలాగా ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఉంది. అదే రకంగా 33 జిల్లా కేంద్రాలలో ఐలమ్మ విగ్రహాల ప్రతిష్టాపన చేయాలి. అధికారికంగా ఆ జిల్లా కేంద్రాలలో ఐలమ్మ స్మృతి భవనాలు కట్టాలి. ఈ తెలంగాణకు ఆనాటి అంటే కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి మరి తెలంగాణలో కుల భవనాలు కడతాడు. కుల భవనాలు ప్రధానంగా రజకులకు ఆత్మభవనం అన్నారు. మరి మొట్టమొదటి రజక భవనము గౌరవ మాజీ ముఖ్యమంత్రి నిండు సభలో చెప్పి రజకులకు ఇప్పటి వరకు మరి భూమి చూపెట్టలేదు.